సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. ఆయన హైదరాబాద్లో అడుగుపెట్టగానే కాంగ్రెస్ రాజకీయం వేడెక్కుతోంది. పీసీసీతో పాటు మంత్రివర్గంలో చోటు కోసం ఆశలు పెట్టుకున్న నేతలు నామినేటెడ్ పదవులపై కర్చీఫ్ వేసి వెయిటింగ్ లో ఉన్న నాయకులు సీఎం రేవంత్ ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆగస్టు 15న జెండా పండుగ ముగిసిన వెంటనే ఢిల్లీ వెళ్లనున్న సీఎం పెండింగ్ లో ఉన్న పదవుల భర్తీ చేసే అవకాశం ఉందనే ప్రచారం కాంగ్రెస్ లో హైలైట్ ప్రకటించింది. తెలంగాణ పీసీసీ సారథితో పాటు మంత్రివర్గం విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. స్వతంత్ర దినోత్సవ సంబరాలు ముగిసిన వెంటనే సీఎం ఢిల్లీ టూర్ కు ప్లాన్ చేస్తున్నారు. ఈ పర్యటనలోనే పీసీసీ చీఫ్ నియామకంతో పాటు మంత్రివర్గ విస్తరణ, ఆపరేషన్ ఆకర్ష్ 2.0 నామినేటెడ్ పోస్టుల భర్తీపై హైకమాండ్ తో చర్చించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో ఆశావహుల్లో కోలాహలం మొదలైంది. ఇప్పటికే మంత్రి పదవులపై కన్నేసిన పలువురు నేతలు సీఎం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా పీసీసీ చీఫ్ పదవి కోసం ఒకరిద్దరు నేతలు పైరవీలు చేస్తున్నారు. ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా సీఎం రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. డిసెంబర్లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే పీసీసీ చీఫ్ గా వేరొకరిని నియమించాలని భావించారు రేవంత్ రెడ్డి. అయితే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డినే కొనసాగాలని కోరింది హైకమాండ్. ఇప్పుడు ఎన్నికలు ముగియడం, రాజకీయంగా పెద్దగా హడావుడి లేకపోవడంతో పూర్తిగా పాలనా వ్యవహారాలపై ఫోకస్ చేయాలని భావిస్తున్న సీఎం పీసీసీ బాధ్యతలను వేరొకరికి అప్పగించాలని నిర్ణయించినట్టు సమాచారం. అయితే ఈ పదవి కోసం కాంగ్రెస్ లో చాలా మంది సీనియర్లు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ప్రస్తుతం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మాజీ ఎంపీ మధు యాష్కి బీసీ కోటాలో పీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్నారు. అయితే పార్టీ హైకమాండ్ మాత్రం ఎస్టీలకు అవకాశమివ్వాలని ప్రతిపాదిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఎస్టీలనే పీసీసీ అధ్యక్షుణ్ణి చేయాలంటే మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ పేర్లు పరిశీలించే అవకాశం ఉందంటున్నారు. బాలు నాయక్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. కానీ ఆయన్ను డిప్యూటీ స్పీకర్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి లేదంటే బలరాం నాయక్ ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు పీసీసీ సారథి అయ్యే అవకాశం ఉందంటున్నారు. పీసీసీ సారథితో పాటు పెండింగ్ లో ఉన్న మంత్రివర్గ విస్తరణను పట్టాలెక్కించాలని సీఎం కసరత్తు చేస్తున్నట్టు చెబుతున్నారు. మంత్రివర్గంలో ఇంకా 6 ఖాళీలు ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి 4 ఖాళీలను భర్తీ చేయాలని సీఎం భావిస్తున్నారట. అవసరాన్ని బట్టి మిగిలిన 2 ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో 11 మంది మంత్రులు ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం నుంచి 3, ఉమ్మడి నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాలో 2 చొప్పున మంత్రులు ఉన్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు అసలు ప్రాతినిధ్యం లేదు. దీంతో తాజా మంత్రివర్గ విస్తరణలో ఈ జిల్లాల నుంచి మంత్రివర్గంలోకి తీసుకోవాలని ప్రతిపాదనలు ఉన్నాయి. అదేవిధంగా సీఎం సొంత జిల్లా మహబూబ్ నగర్ నుంచి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకాటి శ్రీహరికి బెర్త్ కన్ఫర్మ్ అయిందని టాక్ వినిపిస్తోంది. ముదిరాజులను మంత్రివర్గంలోకి తీసుకుంటామని ఎన్నికల సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు. అదేవిధంగా పార్టీలోకి వచ్చే సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిని ఆఫర్ చేశారు. దీంతో వాకాటి శ్రీహరి, రాజగోపాల్ రెడ్డికి లైన్ క్లియర్ అయినట్లేనని ప్రచారం జరుగుతోంది. ఇక మిగిలిన 2 మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయనే ఉత్కంఠ ఎక్కువవుతోంది. ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావుతో పాటు గెడ్డం వివేక్ బ్రదర్స్ మంత్రి పదవిని ఆశిస్తున్నారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన ప్రేమ్ సాగర్ రావుకు పదవిపై తర్జన భర్జన సాగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వెలమ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉండగా ఇంకొకరిని తీసుకోవడం సాధ్యమా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇదే సమయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి అండదండలతో ప్రేమ్ సాగర్ రావు తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇక గెడ్డం బ్రదర్స్ మంత్రి పదవిని ఆశిస్తున్నా వారి కుటుంబానికి ఎంపీ టికెట్ ఇవ్వడం, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రాతినిధ్యం వహిస్తుండడం వల్ల గడ్డం బ్రదర్స్ కు అవకాశాలు తక్కువే అన్న టాక్ వినిపిస్తోంది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సీనియర్ నేత పి సుదర్శన్ రెడ్డి పేరు ప్రచారంలో ఉంది. మంత్రివర్గ విస్తరణలో 4 ఖాళీలను భర్తీ చేసి 2ంటిని పెండింగ్ పెట్టడం వెనుక ఆపరేషన్ ఆకర్ష్ 2.0 కారణమనే టాక్ వినిపిస్తోంది.
బీఆర్ఎస్ నుంచి మరింత మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడానికి వారికి పదవులు ఎరగా చూపించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. కాంగ్రెస్ లోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని కొందరికి ఆఫర్ ఇవ్వడంతో పాటు మరికొందరికి కేబినెట్ హోదాలో నామినేటెడ్ పదవులు ఇస్తామని సీఎం ఆఫర్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరగా వీరిలో ఎవరికి మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు లేవని చెబుతున్నారు. ఇక కొత్తగా చేరేవారికి ఈ తరహా ఆఫర్ చేసి బీఆర్ఎస్ ఎల్పీ విలీనం దిశగా అడుగులు వేయాలని ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్. సీఎం విదేశీ పర్యటన ముగించుకు వచ్చిన వెంటనే పార్టీ కార్యకలాపాలపై ఫోకస్ పెట్టినట్టు చెబుతున్నారు. ప్రభుత్వం తన పని తాను చేసుకుపోవాలంటే పార్టీ బాధ్యతల నుంచి తాను తప్పుకోవాలనేది సీఎం ఆలోచనగా చెబుతున్నారు. మొత్తానికి తిరంగా పండుగ తరువాత తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల పందేరానికి తెరలేవడం ఖాయమని అంతా చెబుతున్నారు.